సార్ అసలు ఈ స్క్రీనింగ్ అనేది ఎలా చేస్తారు? ఈ స్క్రీనింగ్‌లో రకరకాల పద్ధతులున్నాయమ్మా. ఫస్ట్ ఏమో డైరెక్ట్ ఎగ్జామినేషన్. అంటే ఎవరన్నా బ్రెస్ట్‌లో గానీ, ఎక్కడో ఒక పార్ట్‌లో గడ్డతో గానీ సింప్టమ్స్ వస్తే ఫస్ట్ డైరెక్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ టెస్ట్. ఓకే. ఆ తర్వాత డైరెక్ట్ విజువలైజేషన్. అంటే ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ చేస్తుంటే కాల్పోస్కోపీ, అలాగే మనం కోలోరెక్టల్ క్యాన్సర్ సంబంధించింది స్కోపీలు, సిగ్మాయిడోస్కోపీలు, కాల్నోస్కోపీలు, అలా స్కోపీల ద్వారా కూడా డైరెక్ట్ విజువలైజేషన్ చేస్తారు. ఇది కాకుండా సైటాలజీ అంటారు. అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు లిక్విడ్ బేస్డ్ సైటాలజీ, అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ టెస్టింగ్ కిట్ అవి వాడటం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ అని, అలాగే ఓవేరియన్ క్యాన్సర్కి CA-125 అని, ఇలా రకరకాల బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా జెనెటిక్ టెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇమేజింగ్ ఒకటి, అంటే రకరకాల ఇమేజింగ్ మొడాలిటీస్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది మ్యామోగ్రఫీ ఉంటుంది. అలాగే ఈ మధ్య లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం లోడోస్ సిటీ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఓవరీకి సంబంధించింది, అంటే కడుపులో అని చూడాలంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి సాధారణంగా మనం చేసే స్క్రీనింగ్ పద్ధతులు. సార్ మనం ఈ క్యాన్సర్ ని జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఎలా కనుక్కోవచ్చు? అంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవటం కోసం చేసే టెస్ట్. అంటే జెనెటిక్ టెస్టింగ్ లాస్ట్ 5 years చాలా పాపులర్ అయింది. అంటే సాధారణంగా పేషెంట్ అటెండర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా యాంగ్జైటీతో ఉంటారు. సో మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చింది, మాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని. అంటే ఒకప్పుడు మన దగ్గర దీనికి ఆన్సర్ లేదు, కానీ ఇప్పుడు మన దగ్గర జెనెటిక్ టెస్టింగ్ అనే టూల్ అవైలబుల్గా ఉంది. సో సాధారణంగా ఎవరికైనా ఒక సైడ్ ఆఫ్ ఫ్యామిలీలో, అంటే ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ, అంటే ఫాదర్ బ్రదర్, అలాగే మదర్కి మదర్ కానీ మదర్ సిస్టర్స్ కానీ, అలా ఒక సైడ్ ఆఫ్ ఫ్యామిలీలో కానీ, లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కూడా క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. దీని మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ అడాప్షన్, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే కౌన్సిలింగ్ చేయటం, ఇంకా రెగ్యులర్ అంటే రోబస్ట్ స్క్రీనింగ్ మెథడ్స్, అంటే తక్కువ ఏజ్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవటం, అలాగే ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేసుకోవటం లాంటి వేరియస్ మొడాలిటీస్ ద్వారా హై రిస్క్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు.